హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్. ఈరోజు బ్రోకెన్ సోల్స్ ఎపిసోడ్ నెంబర్ 91 చెప్పుకుంటున్నాం. అన్నిటికంటే ముందు నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, సో అది చూసి నేను స్టోరీని ఆపేస్తున్నా అన్నట్టు కన్వే అయ్యింది. అది ఒకవేళ సరిగ్గా అర్థం కాలేదేమో మీకు అందరికీ. నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసిన అది మధ్యలో అయితే ఎప్పుడూ ఆప్ చేయలేదు. ఎంత లేట్ అయినా సరే అది పూర్తిగా కంప్లీట్ చేసే ఆపుతాను. నాకు కొంచెం ఇంట్లో పర్సనల్ పనులు ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్, అలాగే ఈ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ వస్తుందని చెప్పా. నెక్స్ట్ పోస్ట్ పెట్టడానికి ఎంత లేట్ అవుతుందో నేను కూడా చెప్పలేను. ఈలోపు నా స్టోరీని ఎవరైనా సరదాగా కంటిన్యూషన్ చేస్తారేమో, ఎలా చెప్తారో చూద్దామనేసి మిమ్మల్ని కూడా కంటిన్యూ చేయమన్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని. కానీ మీకు వేరేలా అర్థమైంది. యాక్చువల్గా నిన్న నైట్ నుంచే వైఫై వర్క్ అవుతుంది. సో వీడియో చేద్దామంటే మా బాబుకి ఫీవర్ వచ్చింది, దాంతోనే సరిపోతుంది. సో ప్లీజ్, నేను ఎప్పుడైనా వీడియోస్కి ఇలా గ్యాప్ ఇస్తే ఏదేదో ఇమాజిన్ చేసేసుకోకండి మానేశాను అనేసి. అందుకే నేను అందరికీ చెప్తున్నా, నేను ప్రతి పర్సనల్ ప్రాబ్లమ్ని తెచ్చి నేను యూట్యూబ్లో మీ అందరికీ చెప్పలేను కదా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను రెగ్యులర్గా పెట్టాలి అంటే పెట్టలేను, నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతాను. అందుకే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఈ టైంలో పెడతాను, ఆ టైంలో పెడతాను, ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటానని ఇకపై నేను ఏం చెప్పలేను. సిచ్యుయేషన్ డిపెండ్స్ ఉంటుంది. నేను చెప్పే స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టోరీస్ చెప్తాను నాకు టైం ఉన్నప్పుడు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ కంటిన్యూషన్ స్టార్ట్ చేసేద్దాము. మను తన రూమ్లో నర్వస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈరోజు నా మ్యారేజ్ అనుకుంటూ. ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నాను? నాకు మ్యారేజ్ ఏం మొదటిసారి కాదు, అందులోనూ దియాతో మ్యారేజ్ కూడా ఫస్ట్ టైం కాదు. కానీ స్టిల్ నర్వస్. దియా ఎలా ఉంటుందో, తన కోసం నేను సెలెక్ట్ చేసిన ఆక్వా గ్రీన్ కలర్ పట్టు సారీ అది కట్టుకుని పెళ్లి కూతురులా రెడీ అయ్యి వస్తే తను ఖచ్చితంగా దేవతలా ఉంటుంది. తనని చూసి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులు ఏవో సంప్రదాయాలు, ఆచారాలు అంటూ మమ్మల్ని ఇద్దరిని అసలు కలవనివ్వలేదు అని అనుకుంటూ ఉండగా రిషి, శిరీష్లు వస్తారు. హే ఏంటి అలా తిరుగుతున్నావు, ఇంకా రెడీ అవ్వకుండా, ఏం ఆలోచిస్తున్నావు మను అంటారు. మనకి ఫుల్ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. గాయ్స్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు ఎందుకో చాలా నర్వస్గా ఉంది. ఈ టెన్షన్ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. శిరీష్ నవ్వి, ఇదేదో నీ ఫస్ట్ టైం మ్యారేజ్ అన్నట్టు చెప్తున్నావే అంటాడు. నన్ను టీస్ చేస్తావా శిరీష్? నేను చెప్తా, నీకు స్నేహకి మ్యారేజ్ అవుతుందిగా, అప్పుడు ఉంటుంది నీకు. రిషి మను బెడ్ మీద ఉన్న సర్వాన్ని తీసి మనుకి ఇచ్చి, వెళ్ళి రెడీ అవ్వు, టైం అయిపోతుంది, మండపానికి వెళ్ళాలి అంటాడు. మను క్లోజెట్లోకి, అదే వాష్రూమ్లోకి వెళ్ళి హెడ్ బాత్ చేసేసి దియాకి ఇష్టమైన బాడీ స్ప్రే చేసుకుంటాడు. ఆ తర్వాత తన సర్వాన్ని వేసుకుని హెయిర్ జెల్ రాసుకుని బాగా సెట్ చేసుకుని తన వాచ్ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూస్తాడు. చాలా వాచెస్ ఉంటాయి, కానీ దియా తన కోసం గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ పెట్టుకుంటాడు. ఈ వాచ్ని తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ దియానే ఈ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చింది. తనది నాది అన్నిట్లో సేమ్ టేస్ట్ అనుకుంటూ వాచ్ పెట్టుకుంటూ ఉంటాడు. మనం రెడీ అయిపోయి బయటకు వచ్చాక వాళ్ళు ముగ్గురు పెళ్లి మండపానికి స్టార్ట్ అవుతారు. అప్పుడు దారిలో రిషి ఇలా అంటాడు, డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి. మను ఏమో రిషి పక్కనే కూర్చుంటాడు, శిరీష్ బ్యాక్ సైడ్. అప్పుడు రిషి, నేను ఒక సజెషన్ ఇవ్వాలి అనేసి మనుతో ఇలా అంటాడు. ఇది దియాతో నీ ఫస్ట్ మ్యారేజ్ కాకపోయినా దియాతో ఇదే నీ ఫస్ట్ నైట్. ఎన్నాళ్ళుగా ఏ అమ్మాయిని చూడకుండా, కనీసం టచ్ కూడా చేయకుండా కంప్లీట్ వెజిటేరియన్లా గడిపేశావు. సో నీలో ఉన్న ఉత్సాహం, ఆతృత ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ మను, నువ్వు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి దియాని భయపెట్టుకో. అంతా నెమ్మదిగా స్మూత్గా మొదలుపెట్టు. అసలుకే మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. సో తనని ఒక గ్లాస్ డాల్ లాగా, గాజు బొమ్మలాగా ట్రీట్ చేయాలి అని రిషి చెప్తుంటే మనుకి కొంచెం ఇరిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? హలో, ఎవరికి చెప్తున్నావు? నాకు ఇందులో ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో జస్ట్ కొంచెం గ్యాప్ వచ్చిందంతే. సో నువ్వేం నాకు సజెషన్స్ ఇవ్వక్కర్లేదు. నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ముందు రోడ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అంటాడు. శిరీష్ నవ్వుతాడు. అవును మను, ఇంతకీ నువ్వు పెళ్ళైనంటే హనీమూన్కి ఎందుకు ప్లాన్ చేయలేదు? ఎక్కడికి తీసుకెళ్దామని దియాని ఇంతకీ అని శిరీష్ అడుగుతాడు. ఏం లేదు, దియాని ఫస్ట్ నేను నా పెంట్ హౌస్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాము అనుకుంటున్నా అంటాడు. ఓ అదా, సూపర్ ఉంటుంది. సరే, అక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ చేయమంటావా అని శిరీష్ అడుగుతాడు. ఏం వద్దు, నేను ఆల్రెడీ మొత్తం నేనే దగ్గరుండి చేయించుకున్నా అంటాడు. వీళ్ళది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా, సో చాలా బిల్డింగ్స్ ఉంటాయి సపరేట్గా అందరికీ. మను సపరేట్గా ఒక మ్యాజిక్ ట్రిక్స్ అని ఒక అపార్ట్మెంట్ కట్టిస్తాడనమాట. అందులో పైన పెంట్ హౌస్ తినికి సపరేట్గా తీసుకుంటాడు. తనే మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా చాలా చాలా మ్యాజికల్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో చాలా డిఫరెంట్గా
ఇంటీరియర్ చేయించుకుంటాడనమాట. ఇప్పటి వరకు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. సో వాళ్ళ స్పెషల్ అండ్ మ్యాజికల్ మూమెంట్స్ని ఆ టైంని తను డిజైన్ చేసుకున్న డ్రీమ్ హౌస్లో స్పెండ్ చేయాలనుకుంటాడు దియాతో. ఓకే, ఐ విష్ యూ ఆల్ హ్యాపీనెస్ మ్యాన్ అని శిరీష్ అంటాడు. రిషి కూడా మీ టూ. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఇద్దరికి బాలి టికెట్స్ బుక్ చేసా, వాటితో పాటు మీ పాస్పోర్ట్స్ కూడా ఈ డాష్ బోర్డ్లో పెట్టా. మీరు అక్కడికి వెళ్ళగానే నా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు మిమ్మల్ని. అక్కడ కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేయాలి మీరు అని ఆర్డర్ చేసినట్టు మాట్లాడతాడు రిషి. వాట్, బాలీనా? ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ నుంచి ఇది ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నా హనీమూన్ ప్యాకేజ్ అట్లీస్ట్ స్విట్జర్లాండ్ అన్నా ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు ఈ బాలి ఏంటి రిషి అంటాడు మను. ఎందుకంటే మనకు తెలుసు రిషి ఎప్పుడు కూడా చాలా బెస్ట్ సెలెక్ట్ చేస్తాడు అన్ని విషయాల్లోని. కానీ తన హనీమూన్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే మీరు హనీమూన్కి వెళ్ళినా ఎక్కువ డేస్ అక్కడ స్పెండ్ చేయడానికి కుదరదు, వెంటనే తిరిగి వచ్చేయాలి. కొన్ని రోజుల్లో వసుకి నాకు మ్యారేజ్ ఉంది అని బాంబు పేలుస్తాడు రిషి. మను శిరీష్లు ఇద్దరు అది విని వాట్ అంటారు. అవును, వసుధరని నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. పెద్దగా గ్రాండ్ ఫంక్షన్ ఏమీ ప్లాన్ చేయట్లేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అంతే. ఒక టెంపుల్లో మ్యారేజ్, సింపుల్. నీకేమైనా పిచ్చా రిషి, సెలబ్రేషన్స్ లేకపోవడం ఏంటి అని మను అరుస్తాడు. వసుధరకి క్రౌడ్ అంటే ఇష్టం ఉండదు, నాకు కూడా సేమ్. అందులోనూ బాబు కూడా చాలా చిన్న ఏజ్. ఈ బిజీ షెడ్యూల్లో పాష్ పార్టీస్, సెలబ్రేషన్స్ అంటే ఇంపాసిబుల్. తను నాతో ఉంది అంతే, అయినా సరే నాతో కంఫర్టబుల్గా ఉండలేకపోతుంది. తను నన్ను పూర్తిగా నమ్మలేకపోతుంది. తనకు ఆ రిలేషన్షిప్ మీద, నా మీద నమ్మకం కలగాలంటే మ్యారేజ్ కన్నా బెస్ట్ ఆప్షన్ నాకు కనిపించట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను తన వాడిని, తను కూడా కంప్లీట్ నా ప్రాపర్టీ. అప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి రైట్స్ ఉంటే కంఫర్టబుల్గా ఉండగలం అని రిషి అంటాడు. ఈలోపు కళ్యాణ మండపం వచ్చేస్తుంది. పెళ్ళికూతురు తరపు వాళ్ళు అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు వీళ్ళకి. పెళ్ళికూతురు తరపు వాళ్ళు ఆ మండపం దగ్గర అరేంజ్మెంట్స్ అవి కూడా అన్నీ బాగా చేస్తారనమాట. సో అందరూ ట్రెడిషనల్ వేర్. దియ వాళ్ళ డాడు మనని తీసుకువెళ్ళి మండపం దగ్గర కూర్చోబెడతాడు పూజ చేయడానికి. మను విఘ్నేశ్వరుడికి పూజ చేస్తూ దియ ఎప్పుడు వస్తుందా అని ఇంపేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. పెళ్లి కూతురుని తీసుకురమ్మనగానే మను అటు సైడే చూస్తాడు, పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అనేసి. దియాని వసు, స్నేహ, అంజు, మను మామ్, రిషి మామ్, అలాగే జగతి అందరూ కలిపి తీసుకొస్తూ ఉంటారు. మనకి దియ చాలా బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ అనిపిస్తుంది. మనం ఫస్ట్ టైం దియాని శారీలో చూస్తాడనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు శారీ కట్టుకోలేదు కదా. పెళ్లి కూతురు అలంకరణలో అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారనేసి ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తొస్తుంది అనమాట మనుకి. సో నో వర్డ్స్, దియాని అలా చూస్తుంటే మనుకి. దియా అందాన్ని పొగడ్డానికి ఎంత పెద్ద పెద్ద పదాలు, మంచి మంచి వర్డ్స్ యూజ్ చేసినా అవన్నీ కూడా అండర్ రేటెడ్ అనిపిస్తాయి. దియా తల పైకెత్తదు, కానీ అప్పుడప్పుడు మనుని చూస్తూనే ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు పంతులు గారు మంత్రాలు చదవమంటూ ఉంటారు కదా. సో దియాకి ఆ నోరేమి తిరగదు, సైలెంట్గా ఉంటుంది. మను ఒక్కడే మంత్రాలు చదువుతాడు నవ్వుకుంటూ. కన్యాదానం, జీలకర్ర, బెల్లం, ఆ తర్వాత మంగళసూత్రం కట్టమంటారు. దియాకి మంగళసూత్రం కట్టాక కాళ్ళకి దండం పెట్టుకోమంటారు. మనుకి అలాగే కూర్చొని పెట్టుకుంటూ ఉంటుంది. లోపు కుంకుమ ఇచ్చి నుదుటన ఫిల్ చేయమంటారు. మను అలాగా తాలిబట్టుకి అలాగే దియా నుదుటన కుంకుమ పెడుతుంటే దియా మనుకి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నప్పుడు తన కన్నీళ్ళు మను పాదాల మీద పడతాయి. దియా కూడా తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవన్నీ ఆనంద్ బాష్పాలు కన్నీళ్ళు హోల్డ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఏడుపు వచ్చేస్తుంది తనకి. ఆ తర్వాత మను డ్రెస్కి దియా కొంగుకి ముడి వేస్తారు. ఇద్దరు మండపం చుట్టూ, నగ్గి చుట్టూ తిరుగుతారు కదా. సో సప్త అడుగులు అంటారు కదా, అవి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మీనింగ్ చెప్తూ ఉంటారు కదా పంతులు గారు. సో అవి వింటూ ఉంటాడు. మనుకి హిందూతో మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా అనిపించదు. ఎందుకంటే హిందూ కంగారు పెట్టేస్తుంది అనమాట. అప్పుడు కూడా ఇలా ఏ ట్రెడిషనల్ మ్యారేజ్ కాదు, ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించేసుకుంటారు. హిందూ యాక్చువల్గా మనుకి అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలనిపించదు. తను యూఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటాడు. కానీ హిందూ తెలుసు కదా, కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చేసేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసేసుకుని నార్మల్గానే వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి ఇంకా అను ఏమంటుంది, వాళ్ళని ఇంకా పొమ్మంది కదా లోపలికి, అలా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ దియాతో మ్యారేజ్, ఫస్ట్ టైం మ్యారేజ్ కూడా మనుకి గుర్తొస్తుంది. పెళ్ళి ఇంకొక 2 అవర్స్లో ఉందనిగా చెప్తాడు దియాకి. కనీసం ఒక డ్రెస్, సారీ కానీ మంచిది కొని ఇవ్వడు. అప్పటికప్పుడు మను దియాకి కాల్ చేసి ఇంకొక 2 అవర్స్లో మ్యారేజ్ అని చెప్తే ఏ అమ్మాయి అయినా సరే ఎలా ప్రిపేర్డ్గా ఉంటుంది. మను తన స్టూపిడిటీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అన్నీ గుర్తొస్తూ ఉంటాయి తన లైఫ్లో ఏమేమి జరిగినాయి అన్న. ఐ థింక్ నేను అప్పుడు కంగారు పడి ఇందుని మ్యారేజ్ చేసుకోకుండా నా హైయర్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళుంటే అప్పుడు నేను దియాని యూఎస్లోనే మీట్ అయ్యి ఉండేవాడినేమో, కొంచెం ఎర్లీగా మీట్ అయ్యి ఉండేవాడినేమో అనుకుంటాడు.
ఫైనల్‌గా దియాకి, మనుకి మ్యారేజ్ అవుద్ది. అఫీషియల్‌గా దియా తనదయిపోతుంది. కంగ్రాచ్యులేషన్స్ మిసెస్ దియా మనీంద్ర భూషణ్. మై స్వీట్ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ తన షేక్ హ్యాండ్ ఇస్తాడు. అసలు తన రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అప్పుడు తన ఐడీ కార్డు, ఫేక్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశారో అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే దాని అన్నిటి వెనక ఉన్నది స్నేహ అని అర్థమవుతుంది కదా మనుకి. సో శిరీష్కి తనే పెర్ఫెక్ట్ అమ్మాయి అనిపిస్తుంది. రిషిని, మనుని అంత ఈజీగా మోసం చేయగలిగిందంటే స్నేహ ఒక్కదే. శిరీష్ కూడా అంటాడు తన్ని ఫస్ట్ టైం ఫూల్ చేసిందంటూ ఎవరన్నా ఉంది అంటే అది స్నేహ మాత్రమే అని. రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ కూడా రాంగే కదా, తను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఏ ఇన్వెస్టిగేషన్లో. కానీ స్నేహ శిరీష్ని ఫెయిల్ చేయించింది. అండ్ వసు కోసం రిషి ఆల్రెడీ చాలా చేంజ్ అయిపోయాడు. మా ముగ్గురి జీవితాల్లోకి ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చి మమ్మల్ని కంప్లీట్గా మా లైఫ్ని మమ్మల్ని పూర్తిగా చేంజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ నెక్స్ట్ అప్పగింతలు. దియా ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని, అన్నగారిని, ఫ్రెండ్స్ని పట్టుకొని. ఆ తర్వాత వాళ్ళ ఏడుపులు అప్పగింతలు అయిపోయిన తర్వాత స్నేహ, వసు తీసుకొచ్చి దియాని కార్లో కూర్చోబెడతారు. సో మను తన స్వీట్ హోమ్ దగ్గరికి తన మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్తో కలిసి తన మ్యాజికల్ హోమ్కి వెళ్ళి అక్కడ కొంచెం మ్యాజికల్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకుందామని చాలా ఆరాటంగా ఉన్నాడు. దారి మొత్తం దియా అంటూ ముక్కెగొస్తూనే ఉంటుంది. ఏడ్చింది కదా ఇప్పటి వరకు. మను మాట్లాడిస్తూ ఉంటాడు ఓకేనా ఏడవకు అంటూ. ఓకే అంటూ ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవుతారు. దియా అక్కడ దిగేసరికి చాలా ఇన్నోసెంట్గా అడుగుతుంది మను ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడికెక్కడికో తీసుకొచ్చాడేంటి అన్నట్టుగా. మనం ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చామేంటి, ఏంటి ప్లేసు అంటుంది. సర్ప్రైజ్ అంటూ తను చేయి పట్టుకుని ఎలివేటర్లోకి తీసుకెళ్తాడు. పైన ఉంటుంది కదా, సో టాప్ ఫ్లోర్ క్లిక్ చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నాం, ఐ మీన్ ఇక్కడికి ఎందుకు వచ్చామని మళ్ళీ అడుగుతుంది దియా. మనం జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు అంతే. దియా అలా క్వశ్చన్స్ అడుగుతుంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇంకా క్లూలెస్ అనమాట, ఏం తెలియదు కదా. వాళ్ళు పై ఫ్లోర్కి వెళ్ళేలోపు మధ్య మధ్యలో కొంచెం మంది ఎలివేటర్ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని బ్రైడల్ డ్రెస్సెస్లో చూసి స్మైల్ ఇచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఫ్లోర్ లాగానే దిగేస్తారు. ఫైనల్గా వీళ్ళు మను పెంట్ హౌస్కి వెళ్ళిపోతారు పైకంటూ. మను దియా చేయి పట్టుకుని తన పెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ తనని వెళ్ళమంటాడు. దియా వెనకాలే మను కూడా వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తాడు. దియా మొత్తం ఫుల్ ఒక రౌండ్ తిరిగి వావ్ అంటుంది అనమాట. ఇంటీరియర్ అది అంత బాగుంటుంది. మను దియాని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని తన ఫేస్ని దియా నెక్లో కంటూ పెడుతూ హౌ ఇస్ ఇట్, నచ్చిందా అంటూ కొంచెం హస్కీగా మాట్లాడుతూ ఉంటాడు. దియా వెంటనే మను చేతులు పట్టుకుంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు. తన చేతులు చాలా చల్లగా అయిపోయి ఉంటాయి. ఇట్స్ బ్యూటిఫుల్ అనేసి మను చేతులు విడిపించుకుని తన వైపు తిరుగుతుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని మళ్ళీ అడుగుతుంది. ఈ హౌస్ కూడా నాదే, యాక్చువల్లీ ఇప్పటి నుంచి ఇది మన హౌస్ అంతే కదా అంటూ కన్ను కొడతాడు స్మైల్ ఇస్తూ. దియేమో కొంచెం ఇబ్బందిగా వైడ్గా స్మైల్ ఇస్తుంది. వెళ్ళి మొత్తం అంతా ఒక రౌండ్ వేసి మొత్తం చూసిరా, ఎందుకంటే ఈ రోజు నుంచి చిన్న ప్లేస్కి క్వీన్వి నువ్వేగా. మను దియాని పంపిస్తాడు. దియా మొత్తం అంతా తిరిగేసి ఫైనల్గా బాల్కనీలోకి వెళ్ళి నిల్చుంటుంది. పైకంట వెళ్ళి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా చాలా బ్యూటిఫుల్గా లైట్స్తో కనిపిస్తుంది. అప్పటికే నైట్ అయిపోతుంది కదా. మను కూడా వెళ్ళి దియా పక్కన నిల్చుని చూస్తూ ఉంటాడు. ఇట్స్ బ్యూటిఫుల్, రియల్లీ బ్యూటిఫుల్ అంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది నా డ్రీమ్ హౌస్, ఇందులో అన్నీ నాకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకున్నా అంటూ మను తన పక్కనున్న దియా నడుము మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంటాడు. తన చెయ్యి ఇంకా స్టమక్ మీద డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. సైడ్ నుంచి ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యేసరికి చాలా స్టిఫ్గా అయిపోతుంది దియా నడుము మీద. తన స్టమక్ మీద మను చెయ్యి ఉండేసరికి తనని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కొంచెం దూరంగా వెళ్దామని. కానీ మను మాత్రం ఊడం పట్టు గట్టిగా పట్టుకుని ఉంటాడు. మను దియా కళ్ళల్లోకే చూస్తూ అలా స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, ఫైనల్గా మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. షీ ఈజ్ మైన్ ఫర్ ఎవర్. దియా ఫేస్ చూస్తుంటే తను చాలా నర్వస్గా అనిపిస్తుంది. తను చాలా ఇబ్బంది పడుతుంది. తను స్మైల్ ఇవ్వడానికి కూడా చాలా ఫోర్స్ఫుల్గా ఇస్తుంది. తన స్మైల్ తన కళ్ళని రీచ్ అవ్వట్లేదు. ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. యా ఐఎమ్ గుడ్, పర్ఫెక్ట్లీ ఫైన్ అంటూ నర్వస్గా అంటుంది. సరే చాలా లేట్ అయింది, ఇంకా లోపలికి వెళ్దామా, లేదంటే నైట్ అంతా ఇక్కడే బాల్కనీలో ఉందామా, అసలే ఇది మన స్పెషల్ నైట్
అంటూ కొంచెం హస్కీగా మాట్లాడుతూ ఒక స్టెప్ ముందరికేస్తాడు. దియ ఏమో 2 స్టెప్స్ వెనక్కి వేస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా చాలా బ్యూటిఫుల్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది కదా! ఈ చల్లని గాలి అంటూ దియ వేరే మాటలు పెడుతుంది. సరే అయితే మనం అక్కడ కూర్చుందాం అనేసి అక్కడ బాల్కనీలో ఉన్న ఒక సోఫా వైపు చూపిస్తాడు. సో, తర్వాత దియని అక్కడికి తీసుకెళ్ళి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళగానే దియని దగ్గరికి లాక్కొని ఇద్దరు కలిపి ఒక్కసారిగా కోచ్ మీద పడిపోతారనమాట. మను మీదకి లిటరల్లీ మను మీదకి లాగేసుకుంటాడు దియని తన మీద. తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకుంటాడు. దియ మాత్రం మనుకి అస్సలు జారబడకుండా ఇంకా స్టిఫ్‌గా, స్ట్రెయిట్‌గా కూర్చొని ఉంటుంది. ఇక్కడ ఇలా కూర్చుంటే చాలా బాగుంది కదా! అంటూ దియ షోల్డర్ మీద చేయి పెట్టి దియని వెనక్కి లాక్కుంటాడు తన మీదకి. ఎంత ఫోర్స్‌తో అయితే దియని వెనక్కి లాగాడో అంతే ఫోర్స్‌తో దియ డబుల్ ఫోర్స్‌తో లేచి నిల్చుంటుంది. యాక్చువల్‌గా వాటర్ వాటర్ ఎక్కడ? నాకు చాలా దాహంగా ఉంది. నేను వెళ్ళి వాటర్ తాగేసి వస్తాను. నువ్వు కూడా రూమ్‌లోకి వెళ్ళిపో. బయట చాలా చల్లగా ఉంది కదా! కిచెన్ వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది బాల్కనీలో నుంచి రూమ్‌లోకి వెళ్ళి. సరే అయితే నేను నీకోసం రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు వెళ్ళి వాటర్ త్వరగా తాగేసిరా ఓకేనా? అంటూ మళ్ళీ కన్ను కొడతాడు. దియ ఏం మాట్లాడదు. భయంగానే చూస్తుంది. నీకేమైనా హెల్ప్ కావాలా? నో ఇట్స్ ఓకే. వాటరేగా తాగేసి వస్తా అని కొంచెం టెన్షన్ పడుతూ వెళ్తుంది. మను నవ్వుకుంటూ తల అడ్డంగా ఊపుకుంటాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.